కోతులు మృతి నేడు మనిషి శవమాట. అయినా మేల్కొనని ప్రభుత్వం కేటీఆర్. రాష్ట్ర సర్కార్ తీరు మారకపోతే ప్రజలే కాంగ్రెస్ను తరిమి కొడతారని కేటీఆర్ హెచ్చరించారు. నల్లగొండ జిల్లాలో కోతులు పడి చనిపోయిన వాటర్ ట్యాంకును సర్కారు పట్టించుకోలేదని విమర్శించారు. తాజాగా వాటర్ ట్యాంకర్లో 10 రోజులుగా శవం ఉన్న ప్రభుత్వంలో అదే నిర్లక్ష్యం కనిపిస్తుందని ఫైర్. నాకు అర్థం కాక అడుగుతా, అన్నీ నల్గొండలోనే ఎందుకు దొరుకుతున్నాయి? నల్గొండ వాటర్ ట్యాంకులో కోతులు పడి చనిపోవడము, నల్గొండ మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులోనే శవం దొరకడము. సో ఇవన్నీ నల్గొండలోనే ఎందుకు జరుగుతున్నాయి? ఈ వాటర్ ట్యాంకర్ల నల్గొండ స్టోరీ ఏంది? మరి వీటి మీద ఎందుకు ఇంటెలిజెన్స్ నిఘా పెట్టదు? టైం లేదు పాపం. నెక్స్ట్, ఐ హ్యాక్ 2 లక్షల మంది సమాచారం చోరీ అట. డార్క్ వెబ్లో డేటా ఉలిక్కిపడ్డ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్, దర్యాప్తు చేస్తున్న సైబర్ సెక్యూరిటీ వింగ్. చూసిరా, మనకే తెలియకుండా మన డేటాను ఎట్లా దొంగలిస్తుండ్రో. అంతేకాదు, బ్యాంకులలో ₹1 ₹2 కట్ అవుతున్నాయి. ఒక అకౌంట్ నుంచి ₹1 కట్ అయితే లైట్లే మనం మనం చెక్ చేసుకోం. మీరు చూడండి, ఏదైనా డబ్బులు డెబిట్ అయినప్పుడో లేకపోతే క్రెడిట్ అయినప్పుడో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,50,923 అని ఉంటుంది. ఆ మిగతా ₹7 ఎందుకు కట్టేనే ఎవరికి అర్థం కాదు. బ్యాంకు ఛార్జెస్ మనం పట్టించుకోం, బ్యాంకుకి వెళ్ళి అడిగే టైం ఉండదు. ఏ మేరకు జరుగుతుందంటే, ఇది డేటా చోరీ గురించి మీరు చెప్తుండే కదా. బ్యాంకులల్లో ₹1 ఎన్ని అకౌంట్లు ఉంటాయి? అట్లా ఎన్ని రూపాయలు కట్ చేసుకొని ఉంటారు? 1 కోటి మంది నుంచి, 1 కోటి అకౌంట్ల నుంచి ₹1 కట్ చేస్తే ఎంత అవుతుందండి? ₹1 అట్లా రోజు జరగచ్చు, నెలకి జరగచ్చు. అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఎట్లెట్లా నొక్కేస్తారు అనేది కూడా దయచేసి దీని మీద కూడా, ఈ రకమైనటువంటి స్కామ్ మీద కూడా పోలీసులు దృష్టి పెట్టాలి. దయచేసి ఆలోచించండి. ఇది జరుగుతుంది, ఇది నిజంగా జరుగుతుంది. మళ్ళీ ప్రూఫ్స్ తీసుకురామంటే నేను ఏడిపోయి తీసుకొద్దును. అసలే మరేమంతన్నా చెప్పాడు చాలా ఇష్టంగా, ప్రూఫ్లు లేకపోతే తీసుకపోయి జైలు వేయండి అని చెప్పి. మేము ఒక మాట చెప్పినామంటే మీరు ఎంక్వైరీ చేసుకోవాలి. ప్రూఫ్లు తెచ్చే బాధ్యత మాది కాదు, మీది. సినీ నటి